కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను అధికార కూటమి పార్టీ అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలకు సంఘం మండలం వేదికగా మారింది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కొరిమెర్ల సచివాలయంలో బుధవారం వెలుగులోకి వచ్చిన ఘటన అధికార యంత్రాంగం తీరుపై తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. ఓటర్ల నుంచి సేకరించిన ఎస్ఐఆర్ దరఖాస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండగా వారు మై టీడీపీ యాప్లో వివరాలు నమోదు చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన గోప్యమైన పత్రాలు ప్రైవేటు వ్యక్తుల వద్దకు ఎలా చేరాయన్న ప్రశ్నలకు అధికారుల నుంచి ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. మీరు ఏ ఊరి నుంచి వచ్చినారా అంటున్నా ఏమ్మా కోలగట్ల సంగం అన్నారు. మామూలుగా మీరు ఇక్కడ బిఎల్ఎల్గా తీసుకోన్నారు ఏంది ఇక్కడ? ఎవరు ఏ కమిటీ? అదేమ్మా ఏ కమిటీ అంటున్నా? ఇది మామూలుగా పార్టీ తరఫున చేస్తున్నారా? టీడీపీ పార్టీ తరఫున చేస్తున్నారు. ఇది రూల్ టీడీపీ పార్టీ తరఫున లేదు కదా చిన్న? అటు కాదు చిన్న, ఏది యాప్ చూపి. మై టీడీపీయా? మై టీడీపీలో చేపిస్తున్నారా? అది ఎట్లా చేస్తారు? మీకు ఇక్కడ ఏం పని? వీళ్ళు కదా డ్యూటీలు చేసేది. ఇప్పుడు సార్ వాళ్ళు చేస్తారు, బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా. మీకేం పని? కాదు చిన్న, ఓకే నాకు అర్థమవుతుంది, వాళ్ళు చూసుకుంటారు కదా, మీకేం పని అమ్మా? మిమ్మల్ని అసలు ఇక్కడికి తీసుకొచ్చి ఈ కాగితాలన్నీ మీకు ఇచ్చారు కదా, మీకు ఎవరు ఇస్తున్నారు? అది నేను అడిగేది, మీకెందుకు ఇచ్చారు అసలుకి? నేను అడిగేది మీకెవరు ఇచ్చారు? అవి చెప్పండి మాకు. బ్రదర్ రండి. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటున్నా, చెప్పండి. మనం ఏంటంటే డిజిటల్ ఎలక్షన్ చేయగలిగే మనం వాళ్ళు తీసుకొని ఉన్నారు. బిఏలో ఫామ్ ఒకటి ఇస్తాం, ఓకే, ఓటర్ ఫామ్ ఫామ్ మన కాడ ఉంటుంది. వాళ్ళు అప్పుడే తీసుకొని వాళ్ళు ఏదైనా స్కాన్ చేసుకోకుండా ఏం చేసుకొని ఉన్నారు పార్టీ బిఎల్ ఇద్దరు. కానీ వాళ్ళు అప్పుడు చేసుకోకుండా ఇప్పుడు మన కాడికి వచ్చి అడుగుతున్నారు. నేను అడిగేది బిఎల్ఓ చేసుకుంటారు, మన గ్రామంలో ఉన్నారు కదా. ఇప్పుడు టీడీపీకి బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు, వైసీపీకి బిఎల్ఏలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా. వీళ్ళు ఎవరు అంటున్నాడు నేను. ఇప్పుడు యాక్చువల్గా మీరు విఆర్ఓ, ఇక్కడ మీరేం చేయాలా? మన గ్రామంలో ఉండేవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళిద్దరు వెళ్తున్నారు కదా ప్రజెంట్, వెళ్తున్నారా లేదా? ఇద్దరు వెళ్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు కూర్చొని మళ్ళీ స్కాన్ చేయడం అనేది ఏంది నాకు అర్థం కావట్లే. చెప్పండి బ్రదర్. ఆత్మ గురించి పంపిస్తారు చిన్న. ఇప్పుడు ఇది తప్పు కదా నేను అనేది. ఇది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఇది అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ కమిషను దీనికి వీళ్ళు మెయిన్ ఎవరు? సారోళ్ళు డిపార్ట్మెంట్ ఉంది దీనికి తనిగా, వాళ్ళు చూసుకోవాలి. మళ్ళీ పార్టీ తరఫున చేసేది ఏందని కదా. ఇప్పుడు మాకు పార్టీ తరఫున మేము చేసుకుంటామంటే ఇస్తారా కాగితాలు? అంటే అది తప్పు చిన్న. అది నా తప్పు, మాకేం తెలుసు. పంపించారో చేసేయారు జరిగా, మాకేం తెలుసు. బిఎల్ఏలు ఉన్నారు, తెలియదు. బిఎల్ఏలు ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ, 2 పార్టీలు బిఎల్ఏలు ఉన్నారు ఇక్కడ. నేను చేశాను, మేము సబ్జెక్ట్ ఈసారి నుంచి చేస్తాను. ఎక్కడెక్కడ చేశారా మీరు? ప్రజెంట్ ఈ ఊరు కాకుండా ఇంకెక్కడ చేశారా? స్టార్టింగ్ ఇదే. చెప్పండి, ఏం కాదు చెప్పండి. స్టార్టింగ్ ఈరోజే వేరే వాళ్ళు పిల్లకాయలు చేస్తున్నారు, సంఘం పిల్లకాయలు చేస్తున్నారు. నేను అనేది నిన్న ఏం చెప్పారు? వేరే ఎక్కడో చేస్తానని చెప్పారు. సంఘం పిల్లకాయలు చేస్తున్నారు.
అట్లా ఎట్లా చేస్తారు అంటున్నా చిన్న నేను. అది ఎట్లా చేస్తారు మీరు చెప్పండి. ఇట్లా అంటే మాకు ఏం తెలుసు. ఆ? ఇది పొరపాటు కదా సార్, ఇది మామూలుగా మీరైనా సరే ఆడియో లేదు, ఏం లేదు, రికార్డ్ లేదు, ఏం అవ్వట్లేదు ఇది. మీరు చెప్పండి మీరు, అది పొరపాటు కదా అది. మీరే చెప్పండి. అవును. వచ్చేది కాదు మీరు, నేను అడిగేది ఇప్పుడు ఇట్లా చిన్న లోపలికి. ఇప్పుడు ఈ మొత్తం మా గ్రామం మొత్తం ఉన్నాయి ఇక్కడ, ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. మీరు చేసినవన్నీ ఎంటర్ చేసినవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూర్చొని మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. అరే చిన్న ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్పండి మాకు. అప్లై చేస్తున్నాం అది. ఏమ్మా అప్లోడ్ చేస్తున్నాం యాప్లో. యాప్లో అప్లోడ్ చేసేది ఏం చిన్న, ఇది ఏమన్నా టీడీపీ యాపా? టీడీపీ యాపా? ఇప్పుడు ఏమైనా టీడీపీ ఇది నడుస్తుందా చెప్పు. ఇది ఎందుకు నడుస్తుంది చెప్పు. ఇచ్చారు నాకు తెలియదు. ఏ ఊరు నుంచి? మా ఆత్మకం నుంచి పార్టీ ఇంకొక అదిగో అబ్బాయి అబ్బాయి ఎవరు నిద్ర వచ్చారా? మా పిఎల్ఏలు ఇద్దరు ఏడే ఉన్నారా? నిన్ను కూడా ఒకరు పంపిస్తే నేను ఆర్గ్యుమెంట్ చేసి పంపించేసిన. ఇది ఈ అబ్బాయి ఒక బిఎల్ఏ. యాప్ ఒకసారి చూపించండి, అది ఈ యాప్ మీ యాప్. ఇప్పుడు మీరేం చేయాలి? ఫామ్స్ తీసుకొని అప్లోడ్ మీరే చేసేది బిఎల్ఏనా? వాళ్ళకి టైం కుదరడం లేదని మమ్మల్ని చెప్పారు. మీరు ఎవరు పిలిచారు? మీ అమ్మారు తెలుసా వచ్చింది? ఇక్కడ ఆనందం అన్న ఈ ఊరు పిలిచారా? బిఎల్ఏ పిలవాలా? ఎంఆర్ఓ చెప్పాలా? ఎంఆర్ఓ చెప్పాలి. ఇదంటానా? అదిగమ్మా తీసుకో తీసుకో. అన్నా నిలబడుకోవాలి. నువ్వు నిలబడ. ఎప్పటి నుంచి వస్తున్నాం మీరు? రైట్ పక్కన అన్ని ఊర్లు ఎవరు ఇంకేమైనా ఊరికి పోయారా? మేము అంటే ఈ చేతగా మేము రమ్మన్నారా? టైం కుదరట్లేదని మీకు టైమింగ్ ఎవరు చెప్తారు చిన్న? చేతగా ఇప్పుడు ఒకరికి నలుగురు ఉన్నారు ఇక్కడ బిఎల్ఏలు ఉన్నారు. వాళ్ళు చేత రెయిన్ బోల్ చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ తెలియకుండా మీరు ఏమైనా డిపార్ట్మెంటా ఏందమ్మా? చెప్పు సార్ మీకు ఎవరు వాళ్ళు పేరు ఆత్మకూర ఆత్మ ఎవరు? మాకు అవసరం లేదు అవన్నీ. నాకు చెప్తున్నా అవి బీరోలో ఉన్నాయి కదా. అవి బీరోలో ఉన్నాయి కదా నా, మీరేనా? నిన్న మనం తీసినప్పుడు బీరోలో ఉన్నాయి కదా. ఎన్ని నా వాట ఇవన్నీ బీరోలో పెట్టున్నా నేను. అవి వేరే ఒకసారి తాళం ఉండింది. ఇప్పుడు మీకు లాగిన్ ఇచ్చారు, అయ్యి మీకు లాగిన్ ఇచ్చారు, దాంట్లో చేశారు సార్. మీరు లాగిన్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు సార్? మీరు సార్ ఈకుండా ఉంటే ఇవన్నీ ఎందుకు తీసుకుంటారు సార్ బయటకు? ఇప్పుడు ఎవరు లాగిన్ చేస్తున్నారు? శివారెడ్డి ఎవరు? ఈ 96 ఈ 96 మస్తానన్నాడా? మస్తానన్నాడా అన్నా? ఈ 97 లిస్టు మొత్తం బయటకు వచ్చినాయిరా. బీరోలు ఉన్నాయి మొత్తం బయటకు వచ్చినాయి. తిరుపతి ఇప్పుడు వాళ్ళని అక్కడ ఎందుకు కూర్చోబెడతారు? బయట బొమ్మను బయటికి బొమ్మను బయటకు వచ్చి చూపిస్తారు. ఎవరు గవర్నమెంట్ తీసుకుని ఎవరు? వైసీపీ వాళ్ళు ఎవరా? సరేలే పంపించేస్తున్నారు. బయట ఆనందం అన్ని నువ్వు బిఎల్ఏ కదా? బిఎల్ఏ కాదు. బిఎల్ఏ లేరే.